గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాప్ 4 at 4 PM. నేను మీ రాణి ప్రత్యుష. ఇక 4 PM టాప్ న్యూస్ లోకి వెళ్లే ముందు ఇవాల్టి తాజా పరిణామాలను ఓసారి తెలుసుకుందాం. రేవంత్ హయాంలో అన్ని వ్యవస్థలు పడకేశాయి. జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పవర్ కట్ తో సెల్ ఫోన్ వెల్తురులో వైద్యం అందించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు టీజేఎఫ్ రజతోత్సవ సంబరాలతో హైదరాబాద్ హోరెత్తింది. ఇక వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు ఆందోళన చేపట్టారు. మరోవైపు ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేకు సర్వం సిద్ధమైంది. జహీరాబాద్ ఆసుపత్రిలో సెల్ ఫోన్ వెల్తురులో వైద్యంపై హరీష్ రావు ఫైర్. ఇప్పుడు టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జహీరాబాద్ ఆసుపత్రిలో సెల్ ఫోన్ వెల్తురులో వైద్యంపై హరీష్ రావు ఫైర్. టాప్ 2 బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లో ఘనంగా టీజేఎఫ్ రజతోత్సవ సంబరాలు. టాప్ 3 బ్రేకింగ్ న్యూస్. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింల ఆందోళన. టాప్ 4 బ్రేకింగ్ న్యూస్. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేకి సర్వం సిద్ధం. టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. జహీరాబాద్ ఆసుపత్రిలో సెల్ ఫోన్ వెల్తురులో వైద్యంపై హరీష్ రావు ఫైర్. టాప్ 2 బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లో ఘనంగా టీజేఎఫ్ రజతోత్సవ సంబరాలు. టాప్ 3 బ్రేకింగ్ న్యూస్. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింల ఆందోళన. టాప్ 4 బ్రేకింగ్ న్యూస్. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేకు సర్వం సిద్ధం. రైట్, ఇక టాప్ 1 బ్రేకింగ్ న్యూస్. రేవంత్ హయాంలో పాలన పడకేసింది. సమస్యలతో జనం తల్లడిల్లుతున్నారు. కరెంటు కోతలతో అల్లాడిపోతున్నారు. జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పవర్ లేకపోవడంతో సెల్ ఫోన్ వెల్తురులో వైద్యం అందించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవర్ సప్లై లేకపోయినా, జనరేటర్ పనిచేయకపోయినా పట్టించుకునే నాదుడే లేడని దుయ్యబట్టారు. 300 మంది రోగులుండే జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలోనే పరిస్థితి ఇలా ఉంటే చిన్న చితక ఆసుపత్రిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఇకనైనా గాలిలో మేడలు కట్టడం ఆపి కనీస సౌకర్యాలు కల్పించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సెల్ ఫోన్ వెల్తురులో వైద్యంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, సెల్ ఫోన్ వెల్తురులో వైద్యం అందించడంపై హరీష్ రావు రియాక్షన్ ఏంటి? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వాళ్ళ గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో వైద్యానికి పెద్దపీట వేశారు. సర్కారు దవాఖానాలు మెరుగుపరిచారు. ఆ గల్లీ బస్సు దవాఖానాలతో పాటు పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ వాళ్ళ ఈ కాంగ్రెస్ 18 నెలల పాలనలో పూర్తిగా చిన్నాభిన్నమైపోయింది. వాళ్ళ ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా మరొకసారి పడికేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉందన్న చందంగా ఉంది. అయితే నిన్న మరొకసారి జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో చీకట్లోనే సర్జరీ చేసిన విషయం మళ్ళొక్కసారి తెర మీదకి వచ్చింది. కరెంటు లేకపోవడంతో అక్కడ జనరేటర్ కూడా పనిచేయకపోవడంతో టార్చ్ లైట్, మొబైల్ ఫోన్ల లైట్లతోటే వాళ్ళు అక్కడ సర్జరీ చేసిన ఉదంతం బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏదైతే పూర్తిగా పాలన పడికేసిందని చెప్పేసి కూడా రేవంత్ సర్కార్ పై దుమ్మెత్తిపోశారు. స్వయంగా ఆరోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలోనే ఈ విధంగా జరిగితే మిగతా జిల్లాల పరిస్థితి ఏందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. చాలా చోట్ల ఇవాళ పూర్తిగా వైద్యం అంతా కూడా గాడి తప్పింది. గతంలో ఏ విధంగా అయితే 10 సంవత్సరాల్లో వైద్యులు పేద ప్రజలకు అందుబాటులోకి వైద్యం తీసుకొస్తే ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇవాళ వైద్య రంగం అంతా కూడా నిర్వీర్యమైపోయింది. ఇలాంటి చర్యలు చేపట్టడంలో కూడా ఈ ప్రభుత్వం నోచుకోవట్లేదని చెప్పేసి కూడా చెప్పారు. చాలా చోట్ల మందులు లేవు అని చెప్పేసి కూడా పేషెంట్లను చూడలేని పరిస్థితి 16 నెలల ప్రజాపాలన పేరు చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీరని చెప్పేసి కూడా చెప్పారు. ఈ 300 పడకల ఆసుపత్రిలోని ఈ విధంగా ఉంటే చిన్న చితక హాస్పిటల్లో ఆసుపత్రుల పరిస్థితి ఇంకేందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. అంతేకాకుండా గతంలో ఒక వైట్ కోట్ విప్లవం తీసుకొచ్చి దేశానికి ఒక రోల్ మోడల్ గా తెలంగాణ ప్రభుత్వం నిలిస్తే ఇవాళ దాన్ని వాడుకోలేని స్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే ఏ స్థాయికి దిగజారిపోయింది ప్రభుత్వం అనేది కూడా మరొకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా అన్నారు. అంతేకాకుండా ఇవాళ
ఈ 19 నెలల పాలనలో ఏ ఒక్కదానిలో కూడా ఇవాళ ముందున్న పరిస్థితి కనిపిస్తలేదు. గతంలో కేంద్రంతో కొట్లాడి రాష్ట్రానికి అనేక విషయాల్లో కూడా వైద్య రంగాన్ని మెరుగుపరిచారు. కరోనా లాంటి సమయంలో కూడా శభాష్ అనే విధంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేసింది. కానీ ఇవాళ ఈ కాంగ్రెస్ 19 నెలల పాలనలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఎలాంటి అభివృద్ధి నోచుకోకపోగా ఇవాళ ఉన్న వైద్యానికి కూడా దిక్కు లేకుండా పోయింది. ఇవాళ కరెంటు పోవడం వల్ల ఇవాళ రోగులకు బతికించడం కూడా, అంతేకాకుండా ఒక టార్చ్ లైట్ వెలుతురులోనే సర్జరీ చేసిరంటే ఎంత అవమానీయ కోణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళ చాలా మంది ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో నేను పోను సర్కార్ దవాఖాన అన్న రోజు నుంచి వెళ్ళి నేను పోతా సర్కార్ దవాఖాన కాడికి తీసుకొచ్చిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ మళ్ళొక్కసారి నాటి ఉమ్మడి రాష్ట్రం స్థితిగతులను తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అనే చర్చ కూడా కొనసాగుతుంది. ఇవాళ ఎక్కడ చూసినా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు, ఏం లేవని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తుంది. అంతేకాకుండా ఎవరైతే రోగులు ఉంటారో వారికి మెరుగైన చికిత్స అందించాలి, మెరుగైన వైద్యం అందించడంతో పాటు వారికి పూర్తిగా ఉచితంగానే ల్యాబ్ టెస్ట్ చేయాలని చెప్పేసి డయాగ్నోస్టిక్ సెంటర్స్ అని చెప్పేసి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. అవి కూడా ఇవాళ పూర్తిగా పడికేసినాయి, ఎక్కడ కూడా పనిచేయని పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా చాలా చోట్ల కిడ్నీ పేషెంట్లకు వారికి అనుగుణంగా ఉండేందుకు, వారికి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది కాకుండా ఉండేందుకు వారికి దగ్గరనే డయాలసిస్ సెంటర్లు పెడితే ఇవాళ డయాలసిస్ సెంటర్లు కూడా పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితికి వచ్చింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ స్థాయిలో దిగజారిపోయింది, వైద్య రంగాన్ని ఏ విధంగా నిర్లిప్తం చేస్తుంది అనే దానికి ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు. అంతేకాదు ఇవాళ మెడికల్ కాలేజెస్ సైతం అనేక చిన్న జిల్లాలు అయినప్పటికీ కూడా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి వైద్య రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించిన గత 10 సంవత్సరాల పాలనలో ఇవాళ మరొక్కసారి పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఈ ప్రభుత్వం వాటిని పూర్తి చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్నాయి. ఇవాళ టిమ్స్ హాస్పిటల్, ప్రధానంగా టిమ్స్ హాస్పిటల్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని చెప్పేసి నగరానికి 4 వైపులా టిమ్స్ హాస్పిటల్ నిర్మాణం కొనసాగిస్తే ఈ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో ఇవాళ ఇప్పటికి కూడా పూర్తి కాకపోవడంతో ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. చాలా చోట్ల ఇంకా పనులు నెమ్మదిగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇవాళ ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా కూడా వైట్ కోట్ విప్లవం తీసుకొచ్చారు బీఆర్ఎస్ అధినేత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ వైట్ కోట్ విప్లవానికి కూడా వీరంతా సహకరించలేదు. పోగా ఇప్పుడు మళ్ళీ వారికి సంబంధించిన సీట్ల విషయంలో కావచ్చు, వారికి సంబంధించిన మౌలిక వసతుల విషయంలో కావచ్చు ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఎలాంటి చర్యలు చేపట్టలేదు, ఎలాంటి సమీక్షలు లేవనేది కూడా చెబుతుంది. అంతేకాకుండా ఆనాడు నార్మల్ డెలివరీలను ప్రోత్సహించేందుకు కేసీఆర్ కిట్ లాంటి పథకాలు రూపొందించి కేసీఆర్ కిట్ ఇచ్చి ఒక కేసీఆర్ లాంటి పేరు పెట్టి అదొక తల్లి అంటే నిరుపేద గర్భిణీలకు ఒక వరంగా మారింది. ఆనాడు ఆడపిల్ల ఉడితే 13,000, మగపిల్లవాడు ఉడితే 12,000తో పాటు ఆ కిట్లు అన్ని పోషకాలు ఉండే విధంగా కూడా ఆ ప్రభుత్వం ఆనాడు ఆలోచన చేసి ఆ కిట్టును కూడా ఇవాళ పక్కన పెట్టి మరొకసారి సిజేరియన్లకే వీరు మొగ్గు చూపే విధంగా ఇవాళ మళ్ళొకసారి ప్రైవేట్ ఆసుపత్రుల వైపే గర్భిణీలు వెళ్లే విధంగా ఈ ప్రభుత్వం ప్రోత్సహించింది. అంతేకాకుండా న్యూట్రిషన్ కిట్, ఏదైతే గర్భిణీలకు సంబంధించిన న్యూట్రిషన్ కిట్ కూడా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలిచి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందజేస్తే ఈ ప్రభుత్వం మాత్రం దాన్ని పక్కన పెట్టి వాళ్ళ మరొకసారి గర్భిణీల తల్లిదండ్రులకు భారంగా చేసింది. ఇవాళ ఏదైతే ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందినడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. అనేక చోట్ల ఇవాళ ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోమని చెప్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇవాళ ఎక్కడ చూసినా రోగులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, రోగుల బంధువులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆనాడు రోగుల బంధువులకు కూడా రోగికి సపోర్టింగ్ వచ్చిన వారికి కూడా వారికి అండగా ఉండాలని చెప్పేసి ఆనాటి ప్రభుత్వం అక్కడే ఆహారం ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం దాన్ని కూడా నిర్లక్ష్యం చేసింది. ఇవాళ పూర్తిగా కాంగ్రెస్ 10 నెలల పాలనలో వైఫల్యం చెందిన పరిస్థితి కనిపిస్తుంది. జైరాబాద్ సంబంధించి ఏదైతే జరిగిన ఉదంతం ఉందో దాని పట్ల బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వల్ల ఒక జైరాబాదే కాదు ఎక్కడ చూసినా ఇదే విధంగా ఉంది. వాళ్ళ పాలన పడికేసి రోగులకు ఇబ్బందిగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రంగమైనా ఏ సంక్షేమమైనా పూర్తిగా దివాలా తీసింది. ఈ దివాలా కోరు ముఖ్యమంత్రి వల్లే అని చెప్పేసి కూడా వాళ్ళ రోగుల బంధువులంతా కూడా మండిపడుతున్నారు. వాళ్ళ ఏదేదేమేది పూర్తిగా ఒకవైపు మందులు లేవంటున్నారు, మరోవైపు డాక్టర్ల కొరత అంటున్నారు, మరోవైపు కరెంటు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి వల్ల ఈ రాష్ట్రంలో దాపురించిందంటే ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఇవాళ పూర్తిగా ఈ ప్రభుత్వం కమిషన్లకు కక్కుర్తిపడి మిగతా విషయాల్లో ఏవి కూడా పట్టించుకుంటలేదనేది కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒకవేళ ప్రాణాలే పోతే బాధ్యులు ఎవరు, ఆ కుటుంబానికి అండ ఎవరు, ఆ కుటుంబాన్ని బాధ తీర్చేవారు ఎవరని చెప్పేసి కూడా విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇవాళ యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆ మెడికల్ వ్యవస్థను పూర్తిగా ఆనాడు 10 సంవత్సరాల తేలానికి తెలంగాణ
తెలంగాణ రోల్ మోడల్ గా చేసే దేశానికి ఇవాళ ఈ 19 నెలల పాలన పూర్తిగా దివాలా తీసిర్రు. మళ్ళీ ఒక్కసారి ప్రైవేట్ హాస్పిటల్ వైపు మొగ్గు చూపే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ ఏ ఒక్క ఆసుపత్రిలో కూడా మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ డయాలసిస్ సెంటర్లు కావచ్చు, అనేక చోట్ల అనేక ఆసుపత్రులు నిర్మించి, పల్లె దవాఖానాలు కావచ్చు, బస్సు దవాఖానాలు నిర్మించి పేదలకు ఒక వరంగా ఆనాటి ప్రభుత్వం చేస్తే ఇది పూర్తిగా నిర్లక్ష్యం చేసి వాళ్ళ పేదలకు మళ్ళీ ప్రైవేటు ఆసుపత్రులే దిక్కనే చందంగా మార్చే వారికి ఒక భారంగా మిగిల్చింది తప్ప ఇంకోటి లేదు. ఇవాళ కేసీఆర్ కిట్ కావచ్చు, న్యూట్రిషన్ కిట్ కావచ్చు, అనేక రకాల అంటే షుగర్ ఏదైతే ఆనాడు జిల్లాలో ఒక్కొక్క జిల్లా తీసుకొని హెల్త్ ప్రోపేర్ తయారు చేయాలని ఆనాడు ప్రభుత్వం భావిస్తే దాన్ని కూడా ఇవాళ నిర్లక్ష్యం చేసింది. అది కూడా పక్కన పెట్టేసింది. అప్పటికి ఒక ములుగు భూపాలపల్లితో పాటు ఇతర సిరిసిల్ల జిల్లా కూడా కొన్ని చోట్ల పూర్తిగా పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని చేసి ఆనాడు రోగులకు కిట్లను చేసింది. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇవాళ వారికి కూడా కిట్లను లేదు. ఈహెచ్ఎస్ కానీ జేహెచ్ఎస్ అంటే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కూడా ఇవాళ పూర్తిగా నిర్లక్ష్యం చేసి దాన్ని కూడా పక్కన పడేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఏదేమైనప్పటికీ యావత్ తెలంగాణ వ్యాప్తంగా వైద్యం అంతా కూడా మరో అధోగతి అయిపోయింది. 19 నెలల పాలనలో పూర్తిగా పక్కదారి పట్టింది. మళ్ళీ ప్రైవేటు ఆసుపత్రుల వైపు మొగ్గు చూపే విధంగా ఈ పాలన కొనసాగిస్తున్నారు. ఇవాళ స్వయంగా దామోదర రాజనరసింహ సొంత జిల్లాలోని ఈ విధంగా ఉంటే మిగతా జిల్లాల్లో ఏ విధంగా ఉంది, ఏజెన్సీ ప్రాంతంలో ఏ విధంగా ఉంది, వచ్చేది వానాకాలం. ఈ వానాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి ఎలాంటి వైద్యం చేస్తారు? ఇప్పుడే కరెక్ట్ లేక ఇంత ఇబ్బందులు పడితే ఇంకా భవిష్యత్ ఏందని చెప్పేసి కూడా ఒక ప్రశ్నార్థకంగా అయితే మారింది. ప్రత్యూష చెప్పండి, తెలంగాణ రాష్ట్రం రాకముందు మాకొద్దు ఈ సర్కార్ దవాఖానాలు అనే పరిస్థితిని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బస్తీ దవాఖానాలు ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పించి ఆ పరిస్థితిని మార్చారు. మళ్ళీ ఈ రేవంత్ పాలనలో మళ్ళీ పాత పరిస్థితి వచ్చింది. అంటే ఒక 300 రోగులు ఉన్న ఆసుపత్రిలో ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంటే మిగతా చిన్న చితక ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉంది? దీనిపై ప్రజలు ఏమంటున్నారు? ఇవాళ ఉస్మానియా, గాంధీ ఈ మెడికల్ ఇవి పెద్ద ఆసుపత్రులు వీటికే పెద్ద ఎత్తున ప్రజలు పోటెత్తారు. వీటి ఫ్లోటింగ్ తగ్గించడం కోసం పేద ప్రజలకు మెరుగైన ఆరోగ్యం స్థానికంగానే దక్కే విధంగా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారు. పల్లె దవాఖానాలు కావచ్చు, బస్సు దవాఖానాలు కావచ్చు, అదైతే నియోజకవర్గాల్లో ఉన్న ఆసుపత్రులు కావచ్చు, జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్న ఆసుపత్రులను పడకలు పెంచి అంటే బెడ్లు పెంచి అక్కడ కొంత అప్గ్రేడ్ చేసి వారికి మెరుగైన వైద్యం అందించాలి. వారు ఇక్కడ దాకా రాలేరు. చాలా మంది చిన్న చిన్న రోగాలు వస్తే ఇంటి దగ్గరనే నయం చేసే విధంగా చర్యలు చేపట్టాలి. దీనికి తాకిడి ఎక్కువ ఉంది. గాంధీ ఉస్మానియాకు తాకిడి ఎక్కువ ఉంది. దీన్ని తగ్గించడం వల్ల ప్రాణాలను కూడా కాపాడిన వారు అవుతామని చెప్పేసి ఆనాడు ఆలోచించి బస్సు దవాఖానలో ఇటు పల్లె దవాఖానలో పెడితే ఇవాళ ఈ 300 పడకలు ఉన్న ఆసుపత్రులకే దిక్కు లేదు. ఆ బస్సు దవాఖాన పరిస్థితి అనేది కూడా ఇవాళ ప్రశ్నార్థకంగా మారింది. అక్కడ కూడా చాలా చోట్ల ఇవాళ పల్లె దవాఖానలు పూర్తిగా నిర్లక్ష్యం అయిపోయాయి. డాక్టర్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. ఒకవేళ డాక్టర్ ఉన్నా మందులు లేని పరిస్థితి, మందులు ఉన్నా ఒకవేళ అక్కడ రాసే పరిస్థితి లేదు, ఇచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ ప్రైవేట్ ఆసుపత్రుల వైపే మొగ్గు చూపే పరిస్థితి వల్ల ఈ ప్రభుత్వం కల్పించింది. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో వైట్ కోట్ విప్లవం తీసుకొస్తే ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి వల్ల పేద ప్రజలకు మరొకసారి ఆరోగ్యానికి మరింత భారం, అనారోగ్యం కూరైతే మరింత భారం అయ్యే విధంగా ఈ ప్రభుత్వం చూపుతుంది. ఖచ్చితంగా జైరాబాద్ జరిగిన ఘటన ఖచ్చితంగా యావత్ తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పే విధంగా ఉందని చెప్పేసి కూడా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రతిష థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో దారుణం నెలకొంది. సెల్ ఫోన్ లైట్ వెలుతురులో వైద్య సేవలు అందించడంపై రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్గా టాప్ 2 బ్రేకింగ్ న్యూస్ చూస్తే తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రజతోత్సవ సంబరాలతో హైదరాబాద్ హోరెత్తింది. టీజేఎఫ్ ఏర్పడి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జలవిహార్లో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. 2001 మలిదశ ఉద్యమం నుంచి నేటి వరకు తెలంగాణ జర్నలిస్టుల త్యాగాలు, సాధించిన విజయాలపై చర్చించారు. టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ అధ్యక్షతన ఈ మీటింగ్ ని నిర్వహించారు. టీ న్యూస్ సీఈఓ శైలేష్ రెడ్డి, బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్, ప్రొఫెసర్ వేదకుమార్, అంబేద్కర్ యూనివర్సిటీ వీసీ ఘంటా చక్రపాణితో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ సంబరాల్లో పాల్గొన్నారు. టీజేఎఫ్ రజతోత్సవ సంబరాల గురించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, టీజేఎఫ్ రజతోత్సవ సంబరాలు చాలా గ్రాండ్ గా జరిగాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు అల్లం నారాయణ అధ్యక్షతన జలవిహారంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం 25వ రజతోత్సవ సభలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సభకు జిల్లా వ్యాప్తంగా అటు తెలంగాణ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున జర్నలిస్టులు హాజరయ్యారు. దీంతో పాటు ఇటు
పలు ఉద్యమ సంఘ నాయకులు వచ్చి ఇటు టీ న్యూస్ నుంచి CEO శైలేష్ రెడ్డి ఇతర ఉద్యమ సంఘ నాయకులు కూడా ఈ సభలో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తోంది. అటు 1969లో జర్నలిస్టులు ఎలా పనిచేశారో దాని వారసత్వంగా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఏర్పడిందని జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు అల్లం నారాయణ ఈ సందర్భంగా చెప్పారు. తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్ట్ అన్న నినాదంతో 31 మే 2001లో జర్నలిస్ట్ ఫోరం ఏర్పడగా ఆ సమయంలో తెలంగాణ అన్న పదం ఆ పేపర్లో రాయాలన్నా అటు వార్తా పత్రికల్లో చూపించాలన్నా కానీ రాయాలన్న ఎన్నో ఆంక్షలు ఉండేవి. జర్నలిస్టులు తెలంగాణ వాళ్ళు ఉన్న యజమాన్యాలు ఆంధ్ర వాళ్ళవి ఉండడంతో తెలంగాణ పదాన్ని ఆ పత్రికల్లో ప్రస్తావించని రోజుల్లో అన్ని రంగాలను ఏకం చేయడంలో తెలంగాణ జర్నలిస్టుల పాత్ర కీలకమని వక్తలు గుర్తు చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షతో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పడిందని, నిర్బంధాలకు వ్యతిరేకంగా నిలబడ్డ సంఘం తెలంగాణ జర్నలిస్టుల సంఘం అని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిస్టుల మీద దాడి జరిగిన సమయంలో అప్పుడు వారికి తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అండగా నిలబడిందని చెప్పి ఈ సందర్భంగా వక్తలు గుర్తు చేసిన పరిస్థితి. 25 సంవత్సరాలు ఒక సంఘం ఏర్పడి ఇన్ని సంవత్సరాలు నిలబడటం, ఐక్యంగా పోరాటం చేయడం ఒక జర్నలిస్టుల సంఘానికే సాధ్యమైందని కూడా గుర్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణకు జరిగే అన్యాయంపై మళ్ళీ ఒకసారి జర్నలిస్టులు అంతా కూడా ఏకమవ్వాలని ఈ సందర్భంగా వక్తలు గుర్తు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మహేష్ చెప్పినట్టే తెలంగాణ జర్నలిస్టు ఫోరం రజతోత్సవ వేడుకల్లో రాష్ట్ర నలుమూల నుంచి భారీగా జర్నలిస్టులు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే తెలంగాణ జర్నలిస్టుల త్యాగాలు, సాధించిన విజయాలపై కూడా చర్చించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు అప్డేట్స్ ఏంటి? తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అటు ఏర్పడి దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది. అయితే ముఖ్యంగా చూసినట్టయితే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి అటు 1969లో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి పోరాటంతోనే ఈ జర్నలిస్ట్ ఫోరం ఏర్పడింది. ఈసారి 2009 నుంచి కూడా మీడియా ప్రధానంగా పాత్ర పోసిందని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ జర్నలిస్టు సంఘాలు నాయకులు జర్నలిస్ట్ అన్ని కూడా పత్రికలు ఆనాడు ఆంధ్ర యాజమాన్యాలు ఉండే అప్పుడు తెలంగాణ పదము వార్తా పత్రికల్లో రాయాలన్నా కూడా ఎన్నో ఆంక్షలు ఉండేవి. అయితే ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ద్వారా ఒక ఫోరం ఏర్పడము, అక్కడ నుంచి పెద్ద ఎత్తున కూడా జర్నలిస్ట్ అంతా ఒక సంఘంగా ఏర్పడి తమ బలాన్ని ఐక్యతను చాటారు. అటు వార్తాపత్రికలు కావచ్చు, ఇటు సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఇతర మాధ్యమాల ద్వారా కూడా తెలంగాణ ఆకాంక్షలు కూడా వ్యక్తపరిచారు. అయితే తెలంగాణ రాష్ట్రం కోసం అందరము ఒకటవ్వాలని ఏకగ్రీవంగా వారంతా కూడా అప్పుడు ఆ తీర్మానం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అన్ని రాజకీయ పార్టీలను కావచ్చు, ఇటు ప్రజా సంఘాలను కావచ్చు, ఇతర ఏకం చేయడంలో తెలంగాణ జర్నలిస్టుల పాత్ర కీలకమని చెప్పాలి. ఇదంతా కూడా ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజు జలవిహార్లో నిర్వహిస్తున్న ఈ రజతోత్సవ సభకు సంబంధించి పెద్ద ఎత్తున జర్నలిస్టులు హాజరయ్యారు. నాటి ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడంతో పాటు ఈ రోజు నేడు తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలను కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉందంటూ కూడా ఈ సందర్భంగా జర్నలిస్టులు గుర్తు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, తెలంగాణ జర్నలిస్టు ఫోరం రజతోత్సవ వేడుకలు హైదరాబాద్లో హోరెత్తాయి. టీజేఎఫ్ ఏర్పడి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జల విహార్లో సిల్వర్ జూబ్లీ వేడుకలు చాలా గ్రాండ్గా జరిగాయి. ఇక టాప్ 3 బ్రేకింగ్ న్యూస్. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు ఆందోళనకు దిగారు. ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వేదికగా మహాధర్నా చేపట్టారు. ఈ నిరసన దీక్షలో తెలంగాణ, ఏపీకి చెందిన ముస్లింలు, అన్ని పార్టీలకు చెందిన మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. వక్ఫ్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లింలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైట్, ఇందిరా పార్క్ లో ముస్లింల ధర్నాపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి, ముస్లింల మహాధర్నాకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, ముస్లింలకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని ముస్లిం సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అటు దేశవ్యాప్తంగా ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే ఇవాళ ఇందిరా పార్క్ వేదికగా ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు అటు ఏపీ, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుంచి 2 రాష్ట్రాల నుంచి ముస్లింలు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని ధర్నాలో పాల్గొన్నారు. ప్రధానంగా వీరి డిమాండ్ ఏంటంటే ఈ బిల్లు ముస్లిం మైనారిటీలకు చెందిన ఆస్తులను దోచుకున్నందుకు కొత్త చట్టాలను తీసుకొచ్చిన వాళ్ళు విమర్శిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ చట్టాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు. మార్పులకు వక్ఫ్ సంస్థలు స్వయం ప్రతిపత్తి దెబ్బతీస్తాయని, మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తాయని విమర్శకులు సైతం
ఈ బిల్లును వాదిస్తున్నారు. ఈ చట్టంలో ప్రధానంగా ఇతర మతస్థులు ఉండడం అనేది ముస్లిం సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. రాజ్యాంగం విరుద్ధమైన బిల్లు ఉందని ముస్లింలు మరోసారి ఆరోపిస్తూ దీన్ని ఆందోళనలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 2025 వక్ఫ్ సవరణ చట్టం పేరుతో ఒక నల్ల చట్టాన్ని తీసుకొచ్చి ముస్లింలకు చెందిన మసీదులు కావచ్చు, అటు మదర్సాలు కావచ్చు, మరియు ఈద్గాలు, శ్మశాన వాటికలు వంటి వక్ఫ్ ఆస్తులను ముస్లింల నుండి లాక్కోవాలని చూస్తుందని ప్రధానంగా ముస్లిం సంఘాల నేతలు ఆరోపించిన సందర్భాలను మనం చూస్తున్నాం. ఈ నల్ల చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ముస్లింల ప్రజాస్వామ్య రాజ్యాంగ హక్కులను రద్దు చేయాలని, ముస్లింలు మతపరమైన గుర్తింపును తుడిచివేయాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం వ్యతిరేక చర్య తీసుకుంటుందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ముస్లిం ఈ బిల్లుకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనలు తెలుపుతున్నారు. రోజువారీగా కార్యక్రమాలను చేపడుతున్నారు. వక్ఫ్ అంటేనే తన ముస్లింల దృష్టిలో ఒక ప్రార్థన స్థలం అని ముస్లిం మత పెద్దలు తెలుపుతున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లు ఆర్టికల్ 26కు విఘాతం కలుగుతుందని ముస్లింలు చెప్తున్న పరిస్థితి ఉంది. బీజేపీ వక్ఫ్ బిల్లుపై బీజేపీ చెప్పే కానీ అబద్ధాలే. వక్ఫ్ బిల్లుతో ముస్లింలకు తీవ్ర నష్టం జరుగుతుంది అంటున్నారు. ఈ బిల్లుపై మోదీ సర్కార్ మరోసారి ఆలోచించాలని ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం వెంటనే ఉపసంహరించిన ముస్లిం జాయింట్ యాక్షన్ సభ్యులు మా ఇందిరాపార్క్ వేదిక డిమాండ్ చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. యాసర్ చెప్పండి, అసలు ఈ వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లింలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ ఈ వక్ఫ్ బిల్లును వెంటనే ఉపసంహరించకపోతే మహాధర్నాను ఉధృతం చేస్తామని ప్రకటించారు. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈ వక్ఫ్ సవరణ చట్టం అనేది ముస్లింలకు ముఖ్యంగా వ్యతిరేకం అని చెప్పవచ్చు. ఈ వక్ఫ్ చట్టంతో ముస్లింలకు చెందిన ఆస్తులు ఏదైతే ఉన్నాయో, మసీదులు కావచ్చు, మదర్సాలు, ఈద్గాలు, వాటివి మొత్తం వక్ఫ్లోనే ఉన్నాయి. కాబట్టి కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టంతో ఈ ఆస్తులన్నీ ప్రభుత్వం తీసుకోవచ్చు. తీసుకోవడానికి ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు. ఏదైతే మోదీ సర్కార్ తీసుకొచ్చిన ఈ వక్ఫ్ చట్టం దేశవ్యాప్తంగా ముస్లింలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ వక్ఫ్ తీసుకొచ్చిన ఈ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు కూడా కేంద్రానికి ఎన్నోసార్లు వినవించారు. దీనిపై సుప్రీంకోర్టు గిట కేసు వేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూసాము. మరోవైపు ఈ వక్ఫ్ చట్టాన్ని సవరించే వరకు తమ పోరాటం ఆగదని, ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఒకవేళ ఈ చట్టాన్ని ఉపసంహరించకపోతే దేశవ్యాప్తంగా మొత్తం ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. రైట్ యాసర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు ఆందోళన చేపట్టారు. ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా చేపట్టారు. వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లింలకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైట్, ఇక టాప్ 4 బ్రేకింగ్ న్యూస్. ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలకు సర్వం సిద్ధమైంది. ప్రపంచ సుందరి కిరీటాన్ని ఈ ఏడాది ఎవరు దక్కించుకుంటారనే ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఈ గ్రాండ్ ఫైనల్స్ కోసం హైదరాబాద్ హైటెక్స్ లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పోటీలను ప్రపంచవ్యాప్తంగా మొత్తం 150 దేశాల్లో లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. మరి కాసేపట్లో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ఈ 40 మంది మధ్య సెమీఫైనల్స్, ఫైనల్స్ జరుగుతాయి. చివరికి 8 మంది తుది పోటీల్లో నిలుస్తారు. ప్రతిభ ఆధారంగా విజేతను న్యాయ నిర్ణేతలు ఎంపిక చేస్తారు. రైట్, మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, మరికొన్ని గంటల్లో మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే గ్రాండ్ ఫినాలేకి సంబంధించినటువంటి అంశంలో మిస్ వరల్డ్ పోటీలు అనేది మరి కాసేపట్లో హైటెక్స్ వేదికగా 6:30 గంటలకు జరగనుంది. 72వ మిస్ వరల్డ్ పోటీలు అనేది చాలా ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ పోటీలకు సంబంధించి దాదాపు 108 మంది ముద్దుగుమ్మలు ఇటు ఏదైతే మిస్ వరల్డ్ కు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. దాదాపు వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి పోటీదారులంతా కూడా గత 20 రోజుల నుంచి కూడా తెలంగాణలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కూడా పర్యటించారు. ఈ పోటీలు కూడా ఏదైతే పూర్తిగా దీనికి సంబంధించినటువంటి అంశంలో
16వ తేదీన ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అయితే 108 దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. చివరిగా ఉన్నటువంటి 8 మంది ఎవరైతే ఉంటారో 8 మందికి ఆ ప్రతిభ ఆధారంగా ఒకరికి ఫైనల్ చేస్తారు. ఆ ఫైనల్ సంబంధించినటువంటి వాళ్ళకు కిరీటం ఇవ్వడం కావచ్చు, 8.5 కోట్ల ప్రైజ్ మనీ కూడా ఇవ్వనున్నారు. మే 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు దేశాల నుంచి వివిధ దేశాల నుంచి కూడా వాళ్ళంతా కూడా రావడం జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చేరుకున్నటువంటి వాళ్ళంతా కూడా 10వ తేదీన గచ్చిబౌలి ఇండస్ట్రీ స్టేడియంలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. పూర్తిగా మే 12వ తేదీన వాళ్ళు నాగార్జున సాగర్ బుద్ధవనాన్ని సందర్శించారు. అంతేకాకుండా 13వ తేదీన చార్మినార్ సందర్శనతో పాటు హెరిటేజ్ వాకు, లాల్ బజార్ షాపింగ్ తో పాటు చౌమహల్లా ప్యాలెస్ లో విందు చేశారు. 14వ తేదీన వరంగల్ ఫోర్ట్ తో పాటు 1000 స్తంభాల గుడి రామప్పను సందర్శించారు. మే 15వ తేదీన యాదగిరిగుట్ట దర్శనం, చేనేత గ్రామమైనటువంటి పోచంపల్లిలో సందర్శించారు. అంతేకాకుండా 16వ తేదీన హెల్త్ టూరిజం అయినటువంటి ఏజ్ హాస్పిటల్ సందర్శించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 16వ తేదీన జరిగే హెల్త్ టూరిజం ఏజ్ హాస్పిటల్ సందర్శించిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి చారిత్రాత్మక పిల్లల మరి టూర్ ను కూడా సందర్శించారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్స్పీరియం ఎకోర్ పార్కు, 17వ తేదీన గచ్చిబౌలి స్టేడియం తో పాటు రామోజీ ఫిలిం సిటీ, ఇట్లా భద్రతా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే ఉందో కమాండ్ కంట్రోల్ సెంటర్ తో పాటు ఇటు సెక్రటేరియట్, ట్యాంక్ బండ్, ఇలా చాలా వరకు అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇలా మే 31వ తేదీ ఈ రోజు 2025 సంబంధించినటువంటి మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే ఈ రోజు సాయంత్రం జరిగిన తర్వాత జూన్ 2వ తేదీన గవర్నర్ తో భేటీ అవుతారు. ఆ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా వివరాలు అయితే అమెరికాతో పాటు కరేబియన్ హెడ్ టు హెడ్ ఛాలెంజ్ తో ద్వారా అన్నాలిసే నాంటన్ తో పాటు టాప్ మోడల్ ద్వారా అరేలిక్ జుకోమ్ ఇట్లాంటి కార్యక్రమాలు ఆఫ్రికా, యూరప్, ఆసియా, అంతేకాకుండా థాయిలాండ్ మిగిలిన సెమీఫైనలిస్టులుగా వ్యక్తిగత ఇంటర్వ్యూలు తద్వారా జడ్జిల ప్యానెల్ ద్వారా ఎంపిక చేయబడతారు. అందులో ఫైనల్ షోలో పూర్తిగా సమయాన్ని వెల్లడిస్తారు. క్వార్టర్ ఫైనల్స్ కు సంబంధించి ప్రతి ఖండం నుంచి టాప్ 5గురిని, ఆ తర్వాత టాప్ 2ను, మరి అంతేకాకుండా చివరిగా 4 ఖండ విజేతలను కూడా ఎంపిక అవుతారు. వారు చివరి ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ద్వారా కొత్త మిస్ వరల్డ్ అనేది ఎన్నికవుతుంది. ప్రస్తుతం మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా కూడా 71వ మిస్ వరల్డ్ కు, కొత్త మిస్ వరల్డ్ విజేతకు కిరీటం తన దగ్గర నుంచి గ్రాండ్ ఫినాలే ఇప్పుడు ఫైనల్ వచ్చినటువంటి తనకు కూడా ఇవ్వనున్నారు. పూర్తి స్థాయిలో ఈ జరిగే కార్యక్రమం అనేది కూడా 150 నిమిషాల్లో లైవ్ టెలికాస్ట్ జరుగుతుంది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతాయి. ప్రభుత్వం నుంచి కూడా కొంతమంది హాజరయ్యేటువంటి అవకాశాల నేపథ్యంలో 72వ మిస్ వరల్డ్ పోటీలు అనేది హైదరాబాద్ లో చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో 6:30 గంటలకు ఈ కార్యక్రమం అనేది సాగుతుంది. దాదాపు 11, 12, 1 గంట ప్రాంతం వరకు కూడా ఇది జరిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మిస్ వరల్డ్ చివరి మిస్ వరల్డ్ ఎవరైతే ఉంటారో 72వ మిస్ వరల్డ్ కి 8.5 కోట్ల ప్రైజ్ మనీ కూడా ఇవ్వనున్నారు. కిరణ్ చెప్పండి, అంటే ఈ 40 మంది మధ్య సెమీఫైనల్స్, ఫైనల్స్ జరుగుతాయి. చివరికి 8 మంది తుది పోటీలో నిలుస్తారు. అంటే మన ఇండియా నుంచి పార్టిసిపేట్ చేస్తున్న కంటెస్టెంట్ ఏమైనా విజయం దక్కే అవకాశం ఏమైనా ఉందా? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? చాలా వరకు ప్రతిభాధారంగానే ఈ మిస్ వరల్డ్ పోటీలు అనేది ప్రతిభాధారంగానే లాస్ట్ కు చివరికి గ్రాండ్ ఫినాల్లో గెలిచిన వారికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరు ప్రతిభ కనబరిస్తే వాళ్ళకు పూర్తిగా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇండియా కూడా చాలా వరకు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి గుప్తా కూడా ఈ పోటీలో నిలవనున్నట్టుగా తెలుస్తుంది. 8 మందిలో తాను కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా తన ప్రతిభ ఆధారంగా తాను దక్కేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ మిస్ వరల్డ్ పోటీలు అనేది గ్రాండ్ ఫినాలే ఏ విధంగా జరుగుతుందని మాత్రం మన లైవ్ టెలికాస్ట్ లో చూడొచ్చు. ప్రత్యూష. ఓకే, రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేకు సర్వం సిద్ధమైంది. ప్రపంచ సుందరి కిరీటాన్ని ఎవరు దక్కించుకుంటారనే ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఈ గ్రాండ్ ఫైనల్స్ లో హైదరాబాద్ ఐటెక్స్ లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేకు సర్వం సిద్ధమైంది. ప్రపంచ సుందరి కిరీటాన్ని ఈ ఏడాది ఎవరు దక్కించుకుంటారనే ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఈ గ్రాండ్ ఫైనల్స్ కోసం హైదరాబాద్ ఐటెక్స్ లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పోటీలను ప్రపంచవ్యాప్తంగా మొత్తం 150 దేశాల్లో లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. మరి కాసేపట్లో ప్రారంభమయ్యే కార్యక్రమంలో ఈ 40 మంది మధ్య సెమీఫైనల్స్, ఫైనల్స్ జరుగుతాయి. చివరికి 8 మంది తుది పోటీలో నిలుస్తారు. ప్రతిభ ఆధారంగా విజేతను న్యాయ నిర్ణేతలు ఎంపిక చేస్తారు. సెకండ్ మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలేకు సర్వం సిద్ధం.
108 మంది సుందరీమణుల్లో ఎవరికి దక్కుతుంది కిరీటం? జాక్వెలిన్ ఫెర్నాండెస్, ఇషాన్ కట్టా లైవ్ షో. స్పెషల్ అట్రాక్షన్ గా 2017 మిస్ వరల్డ్ మానుషి చిల్లర్. తెలంగాణ ఘన చరిత్ర ప్రపంచమంతా తెలిసేలా చివరి ఘట్టం. And Miss World is ఇది వాళ్ళ 4 PM టాప్ న్యూస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.